బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు హైదరాబాద్ ఫిలిం నగర్లో ఒక BMW కార్ బీభత్సాన్ని సృష్టించింది. అతి వేగంగా వచ్చి ఇటు డివైడర్ని ఢీకొట్టింది BMW కార్. ఆ కార్కు టైర్ పేలి డివైడర్ పైకి ఎక్కింది. కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఇటు ఎయిర్ బెలూన్ ఓపెన్ కావడంతో ఇటు ప్రమాదం తప్పినట్టు తెలుస్తుంది. యువకుడికి ఆ కారు నడిపిన యువకుడికి స్వల్ప గాయాలయ్యాయి. మొత్తానికైతే పోలీసులు కేసుని నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ముందు ఉన్న టైర్ భాగం మొత్తానికైతే ఆ టైర్తో సహా ఆ ముందు భాగం అంతా కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. టైర్స్ అన్నీ కూడా విడిపోయాయంటే అర్థం చేసుకోవచ్చు ఎంత స్పీడ్లో మొత్తానికైతే ఆ BMW కార్ని ఆ యువకుడు నడిపాడు. సరైన సమయంలో ఆ ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో మొత్తానికైతే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాము. బ్లాక్ కలర్ BMW కార్. ఆ కార్కు సంబంధించి ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్న వీల్ పూర్తిగా ఊడిపోయింది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ యువకుడు ఎవరు, మరి దానిపై పోలీసులు కేసు నమోదు చేశారా? మనం విజువల్లో చూస్తున్నాం. చూడండి, ఒక టైర్ విడిపోయి రైట్ సైడ్ కార్కి పక్కన ఫుట్పాత్ పక్కన ఆ డివైడర్ పక్కన పడిపోయింది. సో మొత్తంగా ఒక ర్యాష్ డ్రైవింగ్ అనాలా మరి ఏంటి? రాత్రి కురిసిన వర్షం వల్ల ఆ వర్ష సమయంలో మొత్తానికి ఘటన చోటు చేసుకుందా? దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నిర్మల ఉన్నారు. నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, ఏ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది అండ్ ఆ డ్రైవర్ వయసు ఏంటి? అతని ప్రస్తుతానికి పోలీసులు అరెస్ట్ చేశారా? ఎస్ కళ్యాణ్, ఈ ఘటన మాత్రం ఫిలిం నగర్ లో చోటు చేసుకుంది. తెల్లవారుజామున 3 గంటలకు కూడా ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. BMW కార్ లో మరి అతని పేరు ఇప్పటి వరకు బయటికి చెప్పలేదు, కానీ దాదాపు తన వయసు మాత్రము 27 నుంచి 30 లోపు తన వయసు ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి తను ఓవర్ స్పీడ్ లో ఉన్నట్టుగా కూడా పోలీసులు గమనించడం జరిగింది. తను అతివేగంతో రావడము బట్టి డివైడర్ ని ఢీకొట్టడంతో కూడా BMW కారు మొత్తం కూడా టైర్ పేలిపోయి డివైడర్ పైకెక్కి కూడా ఆ కారు ముందు భాగం కూడా పూర్తిగా ధ్వంసమైపోయింది. అలాగే ధ్వంసం అవడమే కాకుండా అంటే ఆ టైంలో తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో నిన్న ఆదివారం కావడంతో కూడా మరి తను ఏదైనా పార్టీకి వెళ్ళి వస్తున్నాడా లేకపోతే ఎలా అనే కోణంలో కూడా పోలీసులు అయితే మరి దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఓవర్ స్పీడ్ లో ఉన్నందున కూడా ఇది ఒకవేళ కనుక ఎదురుగా బండ్లు వచ్చుకుంటే ఇంకా వేరే కార్లు కావచ్చు, బైకులు కావచ్చు, అలాంటివి ఏదైనా ఉన్నా కానీ చాలా డేంజర్ గా కూడా పెద్ద ప్రమాదమే తప్పింది అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా చూసాము, ఒక కారు ఏకంగా డివైడర్ ని గుద్ది డివైడర్ పైకి అవతల సైడ్ దాటుకొని ఎదురుగా వచ్చే కార్ను కూడా ఢీకొట్టడం జరిగింది. అంత పెద్ద ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. ఫిలిం నగర్ లో చాలా వరకు కూడా ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇప్పటికీ అక్కడ మాత్రం మరి ప్రమాదాలు జరిగే స్థలాన్ని ఎందుకు చర్యలు చేపట్టట్లేదు ఆ ప్లేస్లలో అనేది కూడా ఇప్పటి వరకు ఇంకా పట్టించుకోవట్లేదు అనే ఇదిలోనే అక్కడ పబ్లిక్ కూడా చెప్తూ ఉన్నారు చాలా సార్లు కూడా. కానీ ఇతన్ని మాత్రం వెంటనే మరి అక్కడ అలర్ట్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి ఆ టైంలో తిరుగుతున్నటువంటి ప్రజలు కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే తనని ప్రైవేట్ ఆసుపత్రికి దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం అయితే తన పరిస్థితి నిలకడగానే ఉంది. చిన్న చిన్న గాయాలే తగిలాయి. ఎందుకంటే BMW కార్ లో సేఫ్టీ ఇచ్చేటువంటి ఎయిర్ బెలూన్స్ ఉంటాయి కాబట్టి అవి ఓపెన్ అయ్యాయి. అవి ఓపెన్ అవడంతో కూడా తనకు పెద్ద ప్రమాదమే తప్పిందని కూడా అనుకోవచ్చు. కాబట్టి వెంటనే తనని హాస్పిటల్ కి తరలించడం జరిగింది. ఇప్పుడైతే నిలకడగానే ఉంది. తన పరిస్థితి కూడా చిన్న గాయాలతోటి బయటపడుతుందని కూడా. ఇలాంటివి ఓవర్ స్పీడ్ వెళ్ళడం అనేది, అలాగే తెల్లవారుజామున ప్రయాణించడం అనేది చాలా వరకు యూత్ చేస్తూ ఉన్నారు. అది బైకులు కావచ్చు, ఇటు కార్లు కావచ్చు. స్పోర్ట్స్ కార్ ఉంటే మాత్రం ఇంకా హెవీ స్పీడ్ లో వెళ్తూ ఉన్నారు. హిట్ అండ్ రన్ కేసులు కూడా మనం వరుసగా చూస్తూ ఉన్నాము. అలాంటిది అలా వాళ్ళ ఢీకొట్టి కూడా వెళ్ళి పారిపోయే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు ఈ మధ్య. ఎందుకంటే సాటర్డే సండే వీకెండ్స్ వచ్చినాయంటే చాలు పార్టీలకి పబ్లిక్ వెళ్తూ ఉన్నారు. అక్కడ పార్టీస్ జరుపుకుంటూ ఉన్నారు. జరుపుకొని తెల్లవారుజామున వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పటికీ ఆ టైంలోనే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇవి చాలా చూస్తున్నాము. హైదరాబాద్ ఉప్పల్లో కూడా గతంలో నెల రోజుల క్రితం కూడా జరిగింది. పాపం 4 ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. ఇలాగే పార్టీకి వెళ్ళొస్తూ ఓవర్ స్పీడ్ లో పిల్లర్ని ఢీకొట్టడంతో కూడా అలాంటి ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. కానీ దేవుడి దయ అనుకోవచ్చు, ఇంకా లేకపోతే తన టైం బాగుంది అనుకోవచ్చు. అందుకు తనకి
పెద్ద ప్రమాదమే తప్పి స్వల్ప గాయాలతోటి ప్రస్తుతం అయితే బయటపడ్డాడు. కాబట్టి ఇప్పుడు చికిత్స అందించారు డాక్టర్లు కూడా. అంత సేఫ్ గానే ఉన్నాడు తను. అయినప్పటికీ ఫిలిం నగర్ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు. ఖచ్చితంగా నమోదు చేసుకొని ఏంటి తను ఏదన్నా మద్యం సేవించున్నాడా లేకపోతే నిద్రమత్తులోనే ఇలా చేశాడా, ఓవర్ స్పీడ్ లో కూడా ఎంత స్పీడ్ లో ఉన్నాడు అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. కళ్యాణ్. రైట్ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఒక బ్లాక్ కలర్ BMW కార్ మనం చూస్తున్నాం. ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి ఫిలిం నగర్ వెళ్తున్న సమయంలో ఈ కార్కు సంబంధించి యాక్సిడెంట్ అయినట్టు తెలుస్తుంది. లెఫ్ట్ సైడ్ ఇటు రైట్ సైడ్ ఉన్న టైర్ పూర్తిగా కార్ నుంచి విడిపోయి పక్కన పడిపోవడం జరిగింది. ఆ కార్ నడుపుతున్న సమయంలో మొత్తానికి ఒక యువకుడు ఆ కార్లో ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఆ యువకుడు స్వల్ప గాయాలతోనే ఇటు కార్లో ఉన్న ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో మొత్తానికైతే స్వల్ప గాయాలతోనే బయటపడ్డాడు. అతన్ని దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్లో చేర్చినట్టు తెలుస్తుంది. ఆ యువకుడు మరి మద్యం మత్తులోనే ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుందా. ఒకవేళ ఆ కార్ కనుక కంట్రోల్ తప్పి ఉంటే ఆపోజిట్ రోడ్లో వస్తున్న వెహికల్స్ని కూడా ఢీకొట్టే అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, ఎస్పెషలీ వీకెండ్స్లో ఇటు పార్టీస్ అటెండ్ అయిన తర్వాత మద్యం మత్తులో ఇటు డ్రైవ్ చేస్తూ వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతూ ఎదుటివారి సామాన్య ప్రజల ప్రాణాలతో కూడా చెలగాటమాడుతున్నారు. ఈ మధ్యకాలంలో మనం చాలా చూస్తున్నాం ఇలాంటి ఇన్సిడెంట్స్. ఎక్కువ శాతం యువత ఇలాంటి ఒక వీకెండ్ పార్టీ కల్చర్కి అలవాటు పడి మొత్తానికైతే ఇలాంటి యాక్సిడెంట్స్ గతంలో కూడా మనం చూసాం. ఇప్పుడు ప్రస్తుతానికి BMW కార్ ఫిలిం నగర్కి వెళ్తున్న సమయంలో ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి ఫిలిం నగర్కి వెళ్ళే దారిలో ఆ కార్కి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఒక టైర్ పూర్తిగా విడిపోయి డివైడర్ పక్కన ఉండడం మనం చూడొచ్చు. పూర్తిగా విడిపోయిందంటే ఏ స్పీడ్స్లో వెళ్ళి ఆ డివైడర్ని తగిలి ఉండాలి. పూర్తిగా కారు టైరే విడిపోయింది అని అంటే అందులో మనం చూడొచ్చు విజువల్స్లో ఆ కార్కి సంబంధించిన ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అవ్వడంతో మొత్తానికైతే డ్రైవింగ్ చేసిన వ్యక్తి స్వల్ప గాయాలతోనే బయటపడ్డాడు. బ్లాక్ కలర్ BMW కార్ని మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన విజువల్స్ని చూస్తున్నాం. పోలీసులు వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకొని ఆ కార్ని పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మరి కేసు నమోదు చేశారా, అతన్ని అరెస్ట్ చేశారా అన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఒక హాస్పిటల్లో అయితే అతన్ని దగ్గరలోనే ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అంటూ ప్రస్తుతానికైతే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో ప్రస్తుతానికి దానికి సంబంధించిన వివరాలు అయితే వచ్చాయి. సో మనం చూడొచ్చు ఆ BMW బ్లాక్ కలర్ కార్ ఇటు జూబ్లీ హిల్స్ నుంచి ఫిలిం నగర్ వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఈ మధ్య కాలంలో యువత వీకెండ్స్లో ఇటు మద్యం సేవించిన తర్వాత యువత వీకెండ్స్లో ఇలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ కొన్ని యాక్సిడెంట్స్లో వాళ్ళు తెలిసి తెలియకుండానే ఇన్వాల్వ్ అవుతూ వాళ్ళ ప్రాణాలు